అల్లం పచ్చడిని ఒకసారి ఇలా ట్రై చేయండి. టిఫిన్స్లోకి, దోశలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. 1 మంత్ పాటు ఫ్రెష్గా ఉంటుంది. అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు, కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కలర్ మారేంత వరకు. 20 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1 కప్పు అల్లం ముక్కలు అండ్ అలాగే 1/2 కప్పు చింతపండు, 1/2 కప్పు బెల్లము, 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని వీలైనంత మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. తాలింపు కోసం 3 టేబుల్ స్పూన్ ఆయిల్, తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, 4 క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పసుపు వేసుకొని ఈ పచ్చడి కూడా వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే వేడివేడిగా అల్లం పచ్చడి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.